అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సింధూర హాస్పిటల్ శ్రీకాకుళం. అందరికీ మొదటిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈ రోజుల్లో మహిళలు చాలామంది బయటకు వస్తున్నారు, అది చాలా శుభసూచకం. సో ప్రతి వర్గంలో కూడా ఆడవాళ్ళని మనం చూస్తున్నాం. ఎంతోమంది ఎన్నో ఫీల్డ్స్లో, మన మెడికల్ ఫీల్డ్ అయితేనేమి, పారామెడికల్ ఫీల్డ్ అయితేనేమి, నర్సింగ్ అయితేనేమి, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఆడవాళ్ళు బయటకు వస్తున్నారు. అది చాలా ఆనందకరంగా ఉంది. సో ఒక ఇంట్లో గృహిణి ఇంట్లో పనంతా చక్కగా చేసుకొని ఎలా ఇంటిని ముందుకు తీసుకొస్తుందో, ఆడవాళ్ళు ఇట్లా బయటికి రావడం వల్ల కూడా ఎంతో మన దేశ అభివృద్ధికి మెరుగుపడుతుంది. మన మోడీ గారు ఇప్పుడు 33% ఉమెన్ రిజర్వేషన్ కొత్తగా ఇచ్చారు. సో అందులో కూడా ఏంటంటే చెప్పేది, ఆడవాళ్ళు ముందుకొస్తే చాలా మన దేశ అభివృద్ధి లభిస్తుందని చెప్తున్నారు. సో అట్లనే మన ప్రెసిడెంట్ గారు అయితేనేమి, ఫినాన్స్ మినిస్టర్ అయితేనేమి, అందరూ కూడా ఆడవాళ్ళు అవ్వడం మనకి చాలా ఆనందంగా ఉంది. సో అందుకు వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మహిళ అంటేనే మల్టీ టాలెంటెడ్, అన్ని రంగాల్లో కూడా చాలా పట్టుదలతో ముందుకెళ్తుంది. మనం దాన్ని బట్టి చూసుకుంటే మహిళ ఎం అంటే మల్టీ టాలెంటెడ్, ఏ అంటే అంబిషియస్, ఎప్పుడు ఏదో కోరిక సాధించాలనే కోరిక, హెచ్ అంటే హ్యూమరస్, ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉంటుంది. ఐ అంటే ఇన్స్పైరబుల్, అందరికీ కూడా ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. ఎల్ అంటే లవబుల్, అందరినీ ప్రేమిస్తూనే ఉంటుంది, ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా అందరినీ ప్రేమిస్తూ ఉంటుంది. ఏ అంటే ఆసం, ఆవిడ కోసం చెప్పాలంటే ఎంతో ఉంటుందన్నమాట. ఇప్పుడు అంటే అనాది కాలంలో మహిళ ఇంటికే పరిమితి ఉండేది, ఇప్పుడు ఆ విధంగా లేదు. ప్రతి ఒక్కరూ కూడా సమాజంలోకి వచ్చి పురుషులతో మేము కూడా సమానమే అనే విధంగా అన్ని రంగాల్లో కూడా చాలా ముందుకు వెళ్తున్నారు. రాజకీయ రంగం అనగా, సేవా రంగాల్లోన, మళ్ళీ క్రీడల్లో, అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు వెళ్తున్నారు. అలాగే మహిళలు సాధికారిత సాధించడం లేదు అనేది మనం చెప్పుకోనక్కర్లేదు. మహిళలు ప్రతి దానిలో మహిళా సాధికారత సాధించారు. అయితే దీనికి ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, మనకి గవర్నమెంట్ ఎన్నో పథకాలని ప్రవేశపెడుతుంది, కానీ ప్రతి పథకం పేద మహిళలకి వరకు వెళ్తుందా లేదా అనేది మనం తెలుసుకొని వాళ్ళకి మనం అందేలా చూస్తే ప్రతి ఒక్క మహిళ కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే ప్రతి మహిళ అంటే ఒక స్టేజ్కి వెళ్ళే మహిళ తనతో పాటు ఒక 10 మందిని అభివృద్ధి చెందేలా చేయాలి. అంటే వాళ్ళకి ఒక గురువుగా, అంటే నేను ముందుకు వెళ్ళాను, నాతో పాటు ఒక 10 మంది మహిళలను కూడా నాతో పాటు ముందుకు తీసుకెళ్తాను అనే ఉత్సాహంతో మహిళలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మన మహిళలందరూ కూడా ఈ విధంగానే కృషి చేస్తున్నాం. ఇంకా ఎన్నో పథకాలని వీళ్ళందరూ కూడా తీసుకొని ఇంకా అభివృద్ధి చెందాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ మరొక్క మారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. దేశ ప్రజలందరికీ, దేశ మహిళా మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళలు అన్ని రంగాల్లో, రాజకీయ రంగం అవనివ్వండి, వ్యాపార రంగం అవనివ్వండి, క్రీడా రంగం అవనివ్వండి, లేదా అంటే
ప్రతి ఒక్క రంగంలో కూడా రాణిస్తున్నారు. రోజు రోజుకి రాణింపులో ముందుంటున్నారు. అలాగే చదువుల్లో కూడా ఏ కాలేజీలో కూడా మన స్టేట్లో, ఆంధ్ర రాష్ట్ర స్టేట్లో ఏ కాలేజీ నుంచి టాపర్స్గా నిలబడుతున్నారు. ఐఐటి అవని, ఐఐఎం అవనివ్వండి, లేదా డాక్టర్స్ దీంట్లో అండి, ప్రతిదీ ఆల్ ఓవర్ ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో టాపర్స్గా మహిళలు చాలా ముందుంటున్నారు. ఎందుకంటే పురుషుల కంటే ముందుగా మహిళా విద్యార్థినులు చాలా టాపర్స్గా నిలబడుతున్నారు. అది మనకి నిత్యం మనం పత్రికాముఖంగా చూస్తూ ఉన్నాము. దేశంలో మన మహిళా సాధికారత ఎలా ఉన్నత స్థానంలోకి ముందుకు వెళ్తుందని. అలాగే రాజకీయ పార్టీలు కూడా మహిళల కోసం ఉన్నత స్థానాన్ని కల్పించడానికి వాళ్ళు కూడా ఇది దేశంలో సెంట్రల్ గవర్నమెంట్ అయిన బీజేపీ అవనివ్వండి, రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ అవనివ్వండి ముందుకు నడిపిస్తుంది. రాజకీయ పార్టీలు కూడా మహిళలకి ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ప్రతి మహిళ తన గృహంకి ఎలా అయితే తన కుటుంబాన్ని చక్కబెడుతుందో, తన భర్తని, పిల్లల్ని, అత్తమామల్ని, తల్లిదండ్రులని అందరినీ ఏకతాటి మీద తీసుకొస్తూ వాళ్ళ మన్ననలు పొందుతూ ముందుకు వెళ్తుందో, అలాంటి మహిళ ఈరోజు ప్రగతి పదంలో దేశం నడుస్తుంది. కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఉపయోగపడే విధంగా మహిళలను తీర్చిదిద్దడానికి మన దేశ ప్రధాని అవనివ్వండి, రాష్ట్ర ముఖ్యమంత్రి అవనివ్వండి అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఎందుకంటే 2047కి మనం 100 సంవత్సరాలు పూర్తవుతుంది స్వతంత్రం వచ్చి. ఆ టైం కల్లా మహిళల్లోన ఉన్నత స్థానాన్ని ఇస్తూ వాళ్ళకి ముందుకు నడిపిస్తూ అన్ని రంగాల్లో కాకుండా ప్రత్యేకించి రాజకీయ రంగంలో 33% బిల్లులు కూడా పాస్ చేశారు. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఎలక్షన్స్లో మన అసెంబ్లీలోనే ఉండండి, పార్లమెంట్లో ఉండండి, ఎక్కడైనా మన మహిళలు ముఖ్యంగా కనపడతారు. ఇదంతటికీ కారణం ఏంటంటే మహిళకి సహనశక్తి ఎక్కువ, ఓర్పు ఎక్కువ, నేర్పు ఎక్కువ, తను కష్టాన్ని సహించగలదు, శ్రమని సహించగలదు. అన్ని విధాల మహిళకి మనం ఉన్నత స్థానాన్ని ఇవ్వడానికి మహిళే తన యొక్క శక్తి సామర్థ్యాలని దేశానికి, ప్రజలకి తెలియజేస్తుంది. కాబట్టి దేశ ప్రజలే కాదు 140 కోట్ల జనాభాలో మహిళలకి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాగే రానున్న రోజులు, ఇప్పటి రోజులు విద్యార్థులు కూడా పురుష అహంకారంతో కాకుండా మహిళల్ని కూడా వాళ్ళతో సమానంగా మనతో సమానంగా వీళ్ళు ఎదుగుతున్నారని గౌరవింపు కూడా పడుతున్నాం మేము. అందుకే మేము ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం మన దేశ ప్రధాని మహిళలకు అంకితం చేశారు ఈ ఉన్నత ప్రగతిని. కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మమ్మల్ని కూడా ఈ దేశంలో మహిళలందరికీ ఉన్నత స్థానంలో ఇస్తూ ముందుకి అన్ని రంగాల్లో ప్రోత్సహించినందుకు దేశ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పూర్వపు రోజులకి ఇప్పటికీ చూసుకుంటే చాలా వ్యత్యాసం కనబడుతుంది. మన నాన్నమ్మలు వాళ్ళందరూ ఏ స్థాయిలో ఉండేవారు అయితే అలా అని కాదు. ఒకప్పుడు నాన్నమ్మలు వాళ్ళు కూడా ప్రపంచ ఖ్యాతిని కూడా పొందిన వాళ్ళు ఉన్నారు మహిళా మనుల్లో. అంటే తక్కువ మంది, ఒక 10% మహిళలు ముందుకు రాగలిగేవారే తప్పించి, ఎందుకంటే వాళ్ళ కుటుంబ ప్రోత్సాహంతో. ఇప్పుడు కుటుంబ ప్రోత్సాహం కాదు, రాజకీయ ప్రోత్సాహం ఉంది, దేశ ప్రజల ప్రోత్సాహం ఉంది, అన్ని ప్రోత్సాహాలతో ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులకు కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. మహిళలకు సమానంగా తీసుకువెళ్తున్నందుకు దేశ ప్రజలకి ధన్యవాదాలు చేస్తున్నాం, రాజకీయ పార్టీలకి ధన్యవాదాలు చెప్తున్నాం, రాజకీయ నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా. నా పేరు డాక్టర్ టి నీరజ సుబ్రహ్మణ్యం. కూచిపూడి నృత్య దర్శకురాలుగా శ్రీకాకుళంలో గత 35 సంవత్సరాలుగా ఒక అభినయ నృత్యనికేతన్ పేరుతో నృత్య సంస్థ నిర్వహిస్తూ ఉన్నాను. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మన శ్రీకాకుళం జిల్లా తాలూకా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో అందరితో కూడా చాలా ప్రదర్శనలు ఇప్పించాను. అలాగే ముఖ్యంగా మన ఎవరైతే బాలబాలికలు ఉన్నారో వాళ్ళు
మహిళలకి ముఖ్యంగా వాళ్ళని కూడా పైకి తీసుకురావాలని ఒక ముఖ్య ఉద్దేశంతో మేము ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగింది. నా శిష్యులందరూ కూడా అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ యొక్క ప్రతిభను చాటుతూ ఉన్నారు. అలాగే మహిళలందరినీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కోలాటం కూడా అభినయ కోలాట బృందం కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ విధంగా మహిళ అభ్యున్నతికి అంటే ఒక రకంగా మేము కూడా కారణం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఉండిపోయి వాళ్ళలో ఉండే ఏవైతే మంచి ప్రతిభా పాఠవాలు ఉన్నాయో వాటిని పైకి తీసుకురాలేకపోతున్నారు. ఒక మహిళ ముఖ్యంగా పైకి రావాలంటే ముందు కుటుంబ వ్యవస్థ ద్వారా పైకి రావాలి. వారి ఇంట్లో ఉండే ఎవరైతే ఉన్నారో చిన్నప్పుడైతే తల్లిదండ్రులు వాళ్ళ అభిరుచిని వాళ్ళు గుర్తించి వాళ్ళు డ్యాన్స్ అయితే డ్యాన్స్, సంగీతం సంగీతం, ఏ లలిత కళలో వాళ్ళు బాగా రాణించగలరో దానిలో ముందుగా వాళ్ళకి ప్రవేశం కల్పించి వాళ్ళకి నేర్పించాలి. అలాగే వాళ్ళ వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబం పరివారం ఎవరైతే ఉన్నారో అత్తవారు కావచ్చు, భర్త పరివారం కావచ్చు, అందరూ కూడా తను సహకరించినట్లయితే ఆ మహిళ మంచి అభివృద్ధి సాధించగలదు. అందుకు ఉదాహరణగా మన జిల్లాలో కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అంతర్జాతీయ స్థాయిలో మన జిల్లా పేరుని మహిళలందరూ ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి. మాకు అవకాశం ఇచ్చినటువంటి జీవన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. నా పేరు మాధురీలత. నేను సీనియర్ టేబుల్ టెన్నిస్ కోచ్ ఫ్రమ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ వర్కింగ్ ఇన్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ శ్రీకాకుళం. అందరి మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడల్లోని ఇంతవరకు కూడాను చాలామంది అంతకుముందు మహిళలు వచ్చేవారు కాదు. ఇప్పుడు ఏంటంటే కొంచెం మహిళలు రావడం మొదలైంది. మధ్యలోని మళ్ళీ కూడా కొంచెం తగ్గడం జరిగింది. అయితే మళ్ళీ కూడా మహిళలందరూ కూడాను స్కూల్లో కానీ ఇంట్లో కానీ అంటే కోవిడ్ తర్వాత కొంచెం ప్రోత్సాహం తగ్గి భయపడి పంపించట్లేదు. కాబట్టి మళ్ళీ కూడాను క్రీడల్లోని మహిళల్ని ప్రోత్సహించాలని గవర్నమెంట్ని అండ్ తల్లిదండ్రుల్ని, సంస్థల్ని, విద్యా సంస్థల్ని అన్నింటినీ కూడాను నేను కోరుతున్నాను. అట్లానే మనకేంటంటే ఇప్పుడు మహిళా కోచెస్ అనేది చాలా తక్కువగా ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే మేము చాలామంది ఉండేవాళ్ళము. ఈ బైఫర్కేషన్ తర్వాత కొంచెం మహిళా కోచెస్ తగ్గారు. అందరూ కూడాను మిగతా డిపార్ట్మెంట్స్కే కాకుండా మిగతా ఉద్యోగాలే కాకుండా ఈ క్రీడా శిక్షకులుగా కూడా రాణించాలనేసి ఈ డిపార్ట్మెంట్కి వచ్చి వాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ మహిళలు క్రీడల పట్ల ఆసక్తితోని రాగలరని ఆశిస్తూ అందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నా పేరు టి అమరవాణి. నేను హెడ్ మిస్ట్రెస్గా జడ్పీ హై స్కూల్ పెద్దపాడు శ్రీకాకుళం మండలంలో చేస్తున్నాను. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అలాగే ఆ విధంగా ఎన్నో మార్పులు, అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తున్నాం అన్ని రంగాల్లో. అంటే విద్య, వైద్య, రాజకీయ, క్రీడ అన్ని రంగాల్లో మనదంటూ ముద్ర వేసి మహిళా సాధికారత సాధించి ముందడుగు వేస్తున్నాము. చాలా కష్టపడుతున్నాం, ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటున్నాం. ఎంతో ఇబ్బంది అయినా, ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా మనదంటూ ఒక మహిళగా ముందడుగు వేయాలి, ధైర్యంగా ఉండాలి, సమాజానికి చాటి చెప్పాలి అని మనం ఎంతో అభివృద్ధిని సాధిస్తున్నాము. కానీ అంతే విధంగా ఆయా రంగాల్లోనే ఎంతో బాధతో, ఆవేదనతో
చెప్తున్నాను. వివక్షకు కూడా గురవుతున్నాం. ఎందుకింత జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అంటే ఈరోజు సమాజంగా పరంగా కానీ, ఈరోజు సమాజ పరంగా అసాంఘిక దురాచారాలు కానీ, అత్యాచారాలు కానీ ఈ విధంగా ఎందుకు జరుగుతున్నాయి? అది ఆ ప్రశ్న ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటుంది. యాక్చువల్గా నేను పూర్తి వ్యతిరేకిని ఈ మహిళా దినోత్సవాలకి. పేరెంట్స్ డే, మదర్స్ డే ఇలాంటివంటూ జరుపుకోవడానికి కూడా నిజంగా ఇష్టపడను. కానీ నా మనోభావాలు చెప్పడానికి ఇది ఉపయోగపడుతుందని మీ ముందుకు వచ్చాను. యాక్చువల్గా మనం ఈ రోజంటూ జరుపుకొని రోజు వస్తేనే అప్పుడు మనం సాధికారత సాధించినట్టు. నిజంగా నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఒక ఆడది తన జన్మనే త్యాగం చేసి ఒక ప్రపంచంలో ఒక యూనివర్స్లో ఏదైనా ఆడవాళ్ళ నుంచే ఒక జన్మ వస్తుంది ఇంకొకరికి జన్మనివ్వాలంటే. అంతా తన జన్మని త్యాగం చేసి ఒక బిడ్డకి జన్మనిస్తుందంటే ఎంత గౌరవంగా, ఎంత ప్రేమగా చూడాలి. ఇప్పుడు సమానత్వం అంటే ఆ సమానత్వం గౌరవంతో కూడిన సమానత్వం కావాలి, ప్రేమతో కూడిన సమానత్వంతో కావాలి. అహంకారంతో ఆడామగా ఒకటే అనే సమానత్వం కాదు. అలాంటి ప్రేమ గౌరవంతో కూడిన సమానత్వము ఉంటే అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అందరం హ్యాపీగా ఉంటాం అప్పుడు. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ వేరు. మనకి టెక్నికల్గా మనం ఇప్పుడు ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో కూడా అన్ని రంగాల్లో కూడా మనం ముందుకుంటున్నాం. కానీ మూలాన్ని మనం మర్చిపోతున్నాం. నాకంటూ తెలిసింది ఏంటంటే, నేను ఒక టీచర్గా, హెడ్ మిస్ట్రెస్గా ఒక స్కూల్ రన్ చేస్తూ దాని పరంగా నేను చెప్పాల్సింది ఏమిటంటే, మనకి చట్టాలు, న్యాయాలు, గవర్నమెంటు అన్నీ ఉన్నాయి. నిర్భయ, దిశ ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువే అయ్యాయి. ఎక్కడ మార్పు రావాలని నేను అనుకుంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కుటుంబ వ్యవస్థ నుంచే రావాలి. కుటుంబ వ్యవస్థ అది తల్లి తండ్రి నుంచి వచ్చి వాళ్ళ పిల్లల్ని మంచి చెడు చెప్పగలగాలి. వాళ్ళు ఏ విధంగా నడుస్తున్నారో కూడా చూడాలి. ఆ తరువాత ఇమీడియట్గా వచ్చే చెప్పగలిగే వ్యవస్థ విద్యా వ్యవస్థ. ఈ రెండు గట్టిగా పటిష్టంగా ఉండగలిగితే చాలా మంచి మార్పులు వస్తాయి. విద్యా వ్యవస్థ అంటే మనం విద్య అంటే ఏంటంటే, మనం ఏదో ఉద్యోగం సంపాదించి బ్రతుకు తెరువు కోసం కాదు. ఆ నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు, కుటుంబ విలువలు, సంస్కృతి సాంప్రదాయాలతో కూడిన విద్య కావాలి. ఒకప్పుడు మేము చిన్నప్పుడు రంతిదేవుడి కథలు, శిబి చక్రవర్తివి చాలా చాలా మంచివి గొప్పవి నేర్చుకున్నాం. ఇప్పుడు అలాంటి టెక్నికల్ నాలెడ్జ్ మీద మనం ఎక్కువ మొగ్గు చూపుతున్నాం. కానీ ఇలాంటి వాటి మీద మనం చూపించట్లేదు. మన జీవిత పాఠాలు నేర్పగలగాలి విద్య అంటే. మనం లైఫ్లో మనం సర్వైవ్ అవ్వగాలి, సెటిల్ అవ్వాలి, సంపాదించాలి, ఓకే. కానీ జీవిత పాఠాలు నేర్పగలగాలి. భగవద్గీత, రామాయణ, మహాభారతాలు, పురాణాలు, విలువలు అవన్నీ విద్యని నేర్పగలిగితే మూలం నుంచి మనం మార్పు తేగలం. అప్పుడు అంతా సమాజం అంతా హ్యాపీగా ఉంటాం. లేకపోతే ఇన్ని సంవత్సరాలు జరుగుతున్నా ఇంకా ఇలాంటివి జరుపుకుంటున్నామంటే అర్థం కాని ప్రశ్నగా, ఎవరికి వాళ్ళే వేసుకోవాల్సిన ప్రశ్నగా మిగిలిపోతుంది. కుటుంబంలోని ప్రతి ఒక్కరం ఆలోచించగలిగితే మనకి ఇప్పుడు అంతెందుకు, అర్ధరాత్రి ఆడది నిర్భయంగా తిరగగలిగితే ఆ రోజు నిజమైన స్వాతంత్రం అంటారు. అది ఎలా ఉందంటే, ఓ స్త్రీ రేపురా గోడ మీద రాసినట్టే ఉంటుంది. ఇవి మనం ఒక ప్రవచనాల ద్వారా, ఒక వీడియోల ద్వారా ఇచ్చినట్టే ఉంటుంది. కానీ అది మనకి నిజంగా దగ్గరకు వచ్చేసరికి అది జరగట్లేదు. ఆ నిర్భయంగా అలా తిరగగలిగితే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. మరి ఆడది నీకు అమ్మ అవుతుంది, అక్క అవుతుంది, చెల్లి అవుతుంది, భార్య అవుతుంది. మరి అన్నీ తెలిసిన, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన కర్ణాటకలో జరిగిన వైద్య వృత్తికి చెందిన అమ్మాయి. మరి వాళ్ళు, అవతల వాళ్ళు కూడా వైద్య రంగంలో ఉన్నవాళ్ళే. నైతిక విలువలను కోల్పోతున్నారు. అది ఎక్కడికి దారి తీస్తుందో అనేది మనం గమనించాలి. ఇప్పుడు అది వేరే గడపకి వేరే గడపని తాకింది కదా అనుకోకూడదు. ఆ గడప ఎప్పుడు ఎవరిని తాకుతుందో అని ఆ భయము, ఆ బాధ అందరికీ ఉండాలి.
ఆ వివక్ష ఉండకూడదు. ఆడది ఇదేం చేస్తుంది, నీకు జన్మనే ఇచ్చింది, అంతకంటే సహనం, ఓర్పు, ధైర్యం. మనకు కష్టం వస్తే అమ్మ అంటాం, కష్టం వస్తే అమ్మవారిని కొలుచుకుంటాం. ఇంతకంటే ఏం కావాలి? నిజమైన మార్పు, గౌరవంతో, ప్రేమతో కూడిన మార్పు కావాలి. ఇలాంటి రోజంటూ మార్చి 8 ఉమెన్స్ డే అంటూ జరుపుకోని రోజు నిజంగా రావాలి. అందరం సంతోషంగా ఉండాలి. ఆ రోజంటూ వస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. తరువాత మహిళల విద్య చాలా అవసరం. దానివల్ల నాలెడ్జ్ పెరగడమే కాదు, ధైర్యం వస్తుంది. ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని సాధించగలిగే ధైర్యము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకిప్పుడు రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది ముర్ము గారు. నిజంగా అంత కష్టంలో తండ్రి, భర్త, పిల్లలు ఇంకా లేరు అనుకున్నా ఇప్పుడు మన దేశానికి సేవలు అందిస్తుందంటే అది చిన్న విషయం కాదు. చిన్న కష్టం కలిగితేనే, ఒక ట్యాబ్ ఇవ్వలేదనో, ఒక ఫోన్ ఇవ్వలేదనో, కూర వండలేదనో, లేదా నేను ప్రేమించినోడిని కాదందనో, చిన్న చిన్న విషయాలకే మనం మన జీవితాలని కోల్పోతున్నాం, లేదా ఎదుటి వాళ్ళ జీవితాలనైనా తీసేస్తున్నాం. అంత అల్పమైన విషయాలకి. అలాంటిది అంత కష్టంలో ఉన్న ఆవిడ మన దేశానికి ఇప్పుడు మొదటి మహిళగా, ప్రధాన మహిళగా తన సేవలను అందిస్తుంది. కాబట్టి మనమందరం ఇక్కడ ఆడ మగ అని కాకుండా సమానత్వం, గౌరవంతో కూడిన, ప్రేమతో కూడిన సమానత్వం ఇచ్చినప్పుడు ప్రతి ఇల్లు ఒక సంక్రాంతిలాగే. చివరిగా ఒక మాట, సంక్రాంతికి వస్తున్నాంలో అంటే మీడియా కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంది. అందులో టీచర్ని ఎంత చక్కగా చూపించారో విలువల్ని, అలాంటివి చూపించాలి. ఫన్నీ కోసమో తక్కువ చేసి టీచర్స్ని, వ్యవస్థను ఎప్పుడైతే తక్కువ చేశారో, కుటుంబ వ్యవస్థను తక్కువ చేశారో, అప్పుడు ప్రగతి సాధించడం ఇలా మీడియాల ద్వారా చెప్పుకోవడమే అవుతుంది, కానీ నిజమైన ప్రగతి అవ్వదు. కాబట్టి మనము ఆలోచించాలి, సమాజము ఆలోచించాలి. అలా చక్కగా ఆలోచించినప్పుడు మనము సరిహద్దుల్లో కూడా, ప్రతి దేశానికి ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ ఉంది, సరిహద్దు ఉంది. సరిహద్దుల్ని ఎవరూ దాటకూడదు. అది ఆడైనా మగైనా, ప్రతిదానికి హద్దు అవసరం. ఆ హద్దుల్ని చూసుకుంటూ మనం చక్కగా సర్వైవ్ అవుతూ, మన అందరం ఒక తాటి మీద వెళ్తూ, మన ఆడపిల్ల, మన పిల్ల, ఆనందమైన పిల్ల, మన తల్లి, మన అమ్మ, మన చెల్లి, మన అక్క అంటూ ఆడదాన్ని గౌరవించినప్పుడు ఇలాంటి రోజంటూ ఒక రోజు రాదు. మార్చి 8 జరుపుకునే రోజు రాదు. ప్రతిరోజు మన రోజే, మన కుటుంబమే. జై హింద్, జై భారత్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 2025లో మన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మహిళా దినోత్సవం అనేది అంతర్జాతీయంగా నిర్ణయింపబడిన కొన్ని సూచనలు అనుసరించి జరుపుతారు. అది ముఖ్యంగా మహిళల సాధికారత మీద, వారి యొక్క ఉద్యోగం, చదువు, స్వయం ప్రపత్తి ఇలాంటి విషయాల మీద ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ని ఆ థీమ్ నిర్ణయిస్తారు. ఈసారి వారు నిర్ణయించిన థీమ్ ఏంటంటే, ఇంతకుముందు ఎన్నో చెప్పారంటే లింగ వివక్ష లేకుండా ఉండాలి, మహిళకు హక్కులు ఉండాలి, మానవీయ హక్కులు ఉండాలి, ఇలా వారికి స్వంత డబ్బు సంపాదించుకునే అవకాశం ఉండాలి, ఎన్నో మనం తీసుకున్నాం. ఈ ఏడాది ఏంటంటే ఆ చర్యలు వేగవంతం చేయాలి అని. ఇప్పుడు చూస్తే మన జ్యుడిషియరీ చూస్తే గనక మన కోర్టులో 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎంతోమంది మహిళా న్యాయమూర్తులు, మేజర్గా ఇంకా మహిళా న్యాయమూర్తులే ఉంటున్నారు. జిల్లా జడ్జీలు కానీ, జూనియర్ సివిల్ జడ్జెస్ కానీ, జెంట్స్ కన్నా లేడీసే ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. ఎక్కడ చూసినా జ్యుడిషియరీలో అయితే మంచి నంబర్ కనపడుతోంది. అలాగే మిగతా 33% రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ, వారు ఉద్యోగాలు పొందినప్పటికీ కూడా అక్కడ వచ్చే రకరకాల సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను అడ్రస్ చేసి వేగవంతం చేయడమే ఈ సంవత్సరం యొక్క థీమ్ అన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని సినిమాల్లో కూడా ఇదివరకు చూశారు,
మహిళలకు ఉద్యోగాలు ఇస్తారు కానీ అక్కడ అవసరమైన మౌలికమైన వసతులు ఉండవు. అంటే వారికి తగినన్ని ఈ రెస్ట్ రూమ్స్ కానీ, ఒక ప్రైవసీ కానీ, కొన్ని పీరియడ్స్లో వారికి అవసరమైనటువంటి ఆ ప్రైవసీ ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ అవ్వలేదు. సో ఇలాంటివన్నీ చాలా కోర్టుల్లో, బార్ రూమ్స్లో మహిళలకి ఒక లేడీస్ బార్ రూమ్ కూడా లేవు. టాయిలెట్స్ ఇంకా వాటి సంగతి వదిలేయండి. ఇప్పుడున్న జూనియర్స్, మేము ఒక 30 సంవత్సరాల క్రితం అయితే మేము ఒక 4 మహిళా న్యాయవాదులు ఉండేవాళ్ళం. ఇప్పుడు దాదాపు ఒక 200 పైగా మహిళా న్యాయవాదులు మన శ్రీకాకుళం బార్లో ఉన్నారు. సో వారికి తగిన సదుపాయమైనటువంటి, ఇప్పుడు మన ఇంట్లో కూడా మహిళలు అంటే వారికి ఒక ప్రత్యేకంగా వాళ్ళ ప్రైవసీని చూస్తాం. అది మానవ హక్కు, అది మహిళలుగా వారికి ఉన్నటువంటి హక్కే కాకుండా మానవ హక్కుల్లో ఒకటి. సో వారి యొక్క ప్రైవసీని అదే చర్యవంతం వేగవంతం చేయాలన్నారు కదా. సో అలాంటి వాటి మీద దృష్టి పెట్టడం అనమాట. సో వారికి తగినటువంటి బాత్రూమ్స్, లేకపోతే సపరేట్ ఈ లేడీస్ రూమ్స్ ఇట్లా కల్పించటం. అలాగే అవసరమైతే ఇప్పుడు మనకి హైకోర్టు బార్ రూమ్స్లో చూస్తే అటెండెంట్స్ ఉంటారు, వారికి అవసరమైనటువంటి అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా విమెన్కి. అట్లాంటప్పుడు ఏవో ఫుడ్ తీసుకురావడం, అక్కడికక్కడ కంప్యూటర్స్లో రిజిస్టర్స్ ఇవన్నీ తీసుకోవడం, కాపీస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మౌలికమైన వసతులు కల్పించబడ్డాయి. సో అవి ఇంకా జనసామాన్యంలో రకరకాల ఎన్నో కోర్ట్స్ ఉన్నాయి కదా ప్రతి చోట. సో వారన్నిట్లో కూడా ఇలాంటివన్నీ రావాలి. అది ఈ ఏడాది మహిళా దినోత్సవం యొక్క ఉద్దేశం అన్నమాట. సో కాబట్టి ఎన్నో రకాలుగా మహిళలు అవకాశం ఇస్తున్నారు, వాళ్ళకి ప్రేరణ ఇస్తున్నారు. అలాగే వాళ్ళ అభ్యున్నతికి రిజర్వేషన్ కూడా ఉంది. ఉన్నప్పటికీ కూడా వారు పనిచేయడానికి తగినంత వసతి గ్రౌండ్ లెవెల్లో ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది. అలాగే టైమింగ్స్ కూడా, ఇప్పుడు మగవారు వాళ్ళ టైమింగ్కి ఉండిపోతారు కానీ ఇప్పుడు కూడా పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పెద్దవారిని చూసుకోవటం, ఇంట్లో వంట వార్పు ఇవన్నీ కూడా మహిళల మీదే మేజర్ వర్క్ ఉంది. కాబట్టి వాళ్ళు పూర్తిగా డెడికేటెడ్గా కోర్టులో ఉండిపోవాలనే ఎక్స్పెక్ట్ చేస్తారు సీనియర్ న్యాయవాదులు. అవసరం వస్తే మీరు ఉండరనే ఒక బ్లేమ్తో కూడా చూస్తారు. సో ఇలాంటివన్నిటినీ కూడా అధిగమిస్తూ ఒక సాధికారత అంటే ఇవన్నీ కూడా అధిగమించినప్పుడే సాధికారత. సో ఇవన్నీ కూడా దానికి ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో చర్చించి వాటిని ఇంకా ఒక నిర్ణయాలు తీసుకుని ఈ మహిళా దినోత్సవంలో థీమ్ని బాగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇంకా పూర్తిగా అయిపోలేదు, మనకి ఒక అవకాశం మాత్రమే దొరికింది. ఇంకా చాలా ఉంది మహిళా సాధికారతకి. చాలా ఇట్స్ ఎ వెరీ వెరీ లాంగ్ జర్నీ. సో కాబట్టి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధైర్యంగా ఉండండి, గొంతు విప్పి మాట్లాడండి, మంచైనా చెడైనా ధైర్యంగా చెప్పండి, మీ హక్కుల్ని మీరు కాపాడుకోండి.